హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను శాలరీ 10,000 రూపాయలు వచ్చేవాళ్ళు, నెలకి 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలి, ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే కొంతమందికి వచ్చిన డబ్బులు వచ్చినట్లు మొత్తం అన్ని ఖర్చులు చేసేసుకుంటూ ఉంటాం కదా, సేవింగ్స్ అనేటివి చేసుకోలేం కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడుతుందండి. ఇంకప్పుడు మనకి నెలకి 10,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి. ఇంటి అద్దె అంటే మనము కొన్ని అవసరాలు ఉంటూ ఉంటాయి కదా, మనకి ఇంట్లో కావాల్సిన అవసరాలు, వాటికి మనం ఇంత అమౌంట్ అని చెప్పి మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అంత అమౌంటే ఖర్చు చేయాలి. ఇంకా వాటిలో తక్కువ ఖర్చు చేసేలాగానే చూసుకోవాలి. ఇంకంతకంటే పెంచుకునేలాగేం చూసుకోకూడదు. ఇంకప్పుడు ఇంటి అద్దె అండి, ఇంటి అద్దె ఒక 2,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాలి ఇంటి అద్దెకి. ఇంకా తర్వాత పాల బిల్లు వచ్చేసి ఒక 600 రూపాయలు ఖర్చు చేయాలి. అంటే 600 రూపాయలని ఎందుకన్నానంటే, పాలు వచ్చేసి మనకి ఒక లీటర్ పాలు 70 రూపాయలు అలా ఉంటాయి కదండి. ఒక 3/4 లీటర్ పాలు పోయించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత బియ్యం అండి, బియ్యానికి ఒక 1,500 రూపాయలు అయితే ఇక్కడ రాసి చూపిస్తున్నాను. అంటే బియ్యము మనకి 1,200 నుంచి 1,500 లోపు అయితే ఉంటాయి కదా. ఇంకా బియ్యానికి ఒక 1,500 రూపాయల లోపు ఖర్చు చేయాలండి. ఇంకా తర్వాత సరుకులకి ఒక 500 రూపాయల లోపు ఖర్చు చేయాలి. ఇంకా కూరగాయలకు కూడా ఒక 500, తర్వాత కాయలకు కూడా ఒక 200 రూపాయలు. తర్వాత ఫీజులు అండి, పిల్లలయ్యి స్కూల్ ఫీజులు అనేటివి మనము మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకొని పక్కన పెట్టుకొని 1 ఇయర్ కదా మన స్కూల్ ఫీజు కట్టేది. లేదు అనుకుంటే కొన్ని స్కూల్స్లో మంత్లీ ఫీజులు కట్టించుకుంటారు, కొన్ని స్కూల్స్లో ఏమో 3 టర్మ్స్లా కట్టించుకుంటూ ఉంటారు కదండి. అలాగూ మనం ఇలా 6 మంత్స్కి కానీ 4 మంత్స్కి కానీ ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకొని టర్మ్స్ విధంగా అయితే కట్టుకోవచ్చు స్కూల్ ఫీజు అనేది. ఇంకా స్కూల్ ఫీజు కింద అయితే నేను 2,000 రూపాయలు అయితే రాసి చూపిస్తున్నాను. అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు కదండి, ఒక్కొక్కరికి ఒక 1,000 రూపాయల చొప్పున అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే 10,000 రూపాయలు లోపు స్కూల్ ఉన్న స్కూల్స్లో చేర్చుకుంటే బెస్ట్ అండి. ఇద్దరు పిల్లలకి అప్పుడు 20,000 రూపాయల్లో ఫీజు అనేది అయిపోతుంది. ఇంకా బుక్స్ ఫీజు కానీ, ఇంకా యూనిఫామ్ కానీ, ఇంకా 4,000 మిగులుతాయి కదా, ఆ 4,000 అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మనము 2,000 రూపాయలు తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, 12 నెలలు దాచుకున్నాం అనుకోండి, 24,000 రూపాయలు అయితే అవుతాయి. ఒక 20,000 రూపాయలేమో అచ్చంగా స్కూల్ ఫీజు కట్టేసేసి ఇంకా 4,000 రూపాయలతో బుక్స్ ఫీజు కానీ యూనిఫామ్ ఫీజు కానీ మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఎగ్స్ అండి, ఎగ్స్ ఒక ట్రే తీసుకొచ్చుకొని ఒక ట్రేకి 30 గుడ్లు అలా ఉంటూ ఉంటాయి కదా, ఒక 200 రూపాయలు పెట్టి ఒక ట్రే తెచ్చుకున్నాం అనుకోండి, మంత్ మొత్తానికి అవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్కి వచ్చేసి ఒక 500 రూపాయల లోపు ఖర్చు చేయాలి. తర్వాత గ్యాస్ అండి, గ్యాస్ వచ్చేసి ఒక 800 అలా ఉంటుంది కదా రేటు, అందుకని చెప్పి ఒక 800 లోపు అయితే గ్యాస్ ఖర్చు చేయాలి. ఇప్పుడు గ్యాస్ కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తున్నారు. అంటే 1 ఇయర్కి 3 అంటే సంవత్సరానికి 3 బండలు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు కదండి. చక్కగా మనము గ్యాస్ని సేవ్ చేసుకుంటే ఆ సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా ఇచ్చే బండలతోనే మనం మొత్తము చేసేసుకోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు కొనుక్కున్నా కానీ ఒక 800 రూపాయలు అయితే గ్యాస్కి అయితే అవుతాయి కదా. ఇంకా తర్వాత కరెంటు బిల్లుకు ఒక 300 రూపాయలు అయితే ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఫోన్ బిల్లు ఏమో ఒక 200 రూపాయలు, అత్యవసర ఖర్చులు ఒక 500 రూపాయలు అండి. అత్యవసర ఖర్చులు అంటే మనకి అంటే ఒక్కొక్కసారి నెలలో అవసరానికి అంటే మెడిసిన్స్ కానీ వాటికి ఒక 500 రూపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి అత్యవసర ఖర్చులు అనేటివి. ఇంకా మొత్తము ఇలా కనుక ఖర్చు చేశారనుకోండి 9,800 రూపాయలు అయితే ఖర్చు చేస్తామండి. అంటే మనకు వచ్చే శాలరీ ఒక 10,000 రూపాయల శాలరీ వస్తే మనము ఈ ఖర్చులన్నిటికీ 9,800 రూపాయలు ఖర్చు చేస్తాము. ఒక 200 రూపాయలే సేవ్ చేసుకుంటామండి. అంటే నెలకి ఒక 200 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి మనము 12,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటాం. అంటే 12 నెలలకి మనము 12,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి. లేదు చక్కగా ఈ నెలకి ఇలా 200 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, ఈ 200 రూపాయలని ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నారనుకోండి, అంటే మనకి బ్యాంకులో స్కీమ్స్ ఉంటాయి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి, ఇలా స్కీమ్స్ ఉంటాయి కదండి. ఈ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదా. స్కీమ్స్ ఒక 200 రూపాయల నుంచి బిగిన్ అయితే ఉంటాయండి స్కీమ్స్ అనేటివి. ఆ స్కీమ్స్లో అయితే కట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంటద్దె 2,000 అని చెప్పాను కదండి. అంటే కొంతమందికి ఓన్ హౌస్ ఉందనుకోండి, ఆ 2,000 రూపాయలు కూడా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. ఓన్ హౌస్ లేని వాళ్ళైతే 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక 2,000 రూపాయలు రెంట్ ఉన్న ఇంట్లో ఉంటే బెస్ట్ అండి. తర్వాత పాల బిల్లు 600 రూపాయలు అని వేసాను కదండి. అంటే పాలు లీటర్ 70 రూపాయలు అయితే ఉంటాయి. ఆ 70 రూపాయలు మనము ఒక రోజుకి మనం పావు లీటర్ పాలు పోయించుకున్నాం అంటే 3/4 లీటర్ పాలు పోయించుకున్నాం అనుకోండి, 510 రూపాయలు అయితే అవుతాయి 30 రోజులు కలిపి. ఇంకో 90 రూపాయలు అనేటివి నేను ఎందుకు వేసానంటే అప్పుడప్పుడు పెరుగులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఆ 90 రూపాయలు అనేటివి కలిపి 600 రూపాయలుగా వేశాను.
ఒక్కొక్కసారి కొంతమంది అయితే పెరుగులు అవి బయట నుంచి తెచ్చుకోరు, అండ్ ఈ పావు లీటర్ ముప్పావు లీటర్ పాలతోనే పెరుగు కూడా తోడు పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఆ 90 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత బియ్యం అండి, బియ్యము రకాలు ఉంటాయి కదా బియ్యంలో కూడాను. అలా ఒక 1200 రూపాయల బియ్యాన్ని ఖర్చు చేశారనుకోండి, అంటే బీపీటీలు, సోనా మసూరి అండ్ 2716 అలా ఉంటూ ఉంటాయి కదండి బియ్యము. వాటిలో ఒక 1200 రూపాయలు పెట్టి మనం బియ్యం తెచ్చుకొని 300 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత కూరగాయలండి, కూరగాయలు కూడా మనము 500 రూపాయలు అయితే రాశాను కదా, కూరగాయలకి 500 రూపాయల లోపు ఖర్చు చేయాలని చెప్పి. ఆ కూరగాయల దగ్గర కూడా మనం ఒక 100 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకునే విధంగా చూసుకోవాలి. ఒక 4 వారాలు అంటే ప్రతి వారం కూడా 100 రూపాయలు చొప్పున 4 వారాలు ఒక 100 రూపాయల చొప్పున మనము కూరగాయలు అనేటివి ఖర్చు చేసుకున్నాం అనుకోండి, 400 అయితే అవుతాయి కదా. ఇంకొక 100 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా మనము గ్యాస్ అండి, గ్యాస్లో కూడా మనము ఒక్కొక్కసారి గ్యాస్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా గ్యాస్ డబ్బులు అనేటివి సేవ్ అవుతాయి ప్రతి నెల కూడా. అంటే మనము కొంతమంది 1 ఇయర్కి 3 బండ్లు ఫ్రీ వస్తున్నాయి కదా, సంవత్సరానికి 3 బండ్లు. ఆ సంవత్సరం మొత్తం మీద ఆ 3 బండ్లతోనే గ్యాస్ బండ్లతోనే మనము సరిపెట్టుకున్నాం అనుకోండి, అక్కడ 800 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. ఇక కరెంటు బిల్ అండి, కరెంటు బిల్ ఒక 300 రూపాయలు ఖర్చు చేసుకునే విధంగా చూడాలని చెప్పాను కదా. అలా కాకుండా కొంచెం ఒక 50 రూపాయలు తగ్గించుకున్నారనుకోండి, అక్కడ కూడా ఒక 50 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. అంటే ఇప్పుడు మనకు వచ్చే శాలరీ వచ్చేసి 10,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, ఒక పద్ధతిలో మనము ఖర్చులు చేసుకున్నాం అనుకోండి 200 రూపాయలే సేవ్ చేసుకోగలము. అలా కాకుండా ఇంకొక పద్ధతిలో ఖర్చులు చేసుకున్నాం అనుకోండి, అంటే పాల బిల్లులో ఒక 90 రూపాయలు సేవ్ చేసుకున్నాము, అండ్ బియ్యంలో 300 రూపాయలు సేవ్ చేసుకున్నాము, కూరగాయల్లో ఒక 100 రూపాయలు, అండ్ కరెంటు బిల్లులో ఒక 50 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా వీటిలో సేవ్ చేసుకున్నాం అనుకోండి డబ్బులు మొత్తం 740 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఇందాకడ స్టార్టింగ్లో నేను రాసి చూపించే పద్ధతిలో అయితేనే 200 రూపాయలే సేవ్ చేసుకుంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే వాటిలో కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, బియ్యంలో అండ్ కూరగాయల్లో ఇంకా కరెంటు బిల్లులో వీటిలో తగ్గించుకున్నాం అనుకోండి డబ్బులు 740 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి నెలకి. అదే సంవత్సరానికి అయితే 8,880 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఒక 1 ఇయర్ అంటే మనం సంపాదించేది 1 ఇయర్కి మొత్తానికి కలిపి అంటే నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి, సంవత్సరానికి 12 అంటే 1,20,000 రూపాయలు అనేటివి మనము సంపాదిస్తాము. వాటిల్లో మనము 8,800 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటాము ఇలా కనుక ఖర్చులు చేశారనుకుంటే. లేదు నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అంటే బియ్యం దగ్గర, కరెంటు బిల్ దగ్గర అండ్ వీటిల్లో ఏం ఖర్చు, పాలల్లో వీటిలో ఖర్చులు మిగుల్చుకోకుండా ఫస్ట్ ఇచ్చే పద్ధతిలో సేవ్ చేసుకున్నా కానీ మనము డబ్బులు ఖర్చు చేసినా కానీ సంవత్సరానికి 2,400 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. అంటే 200 రూపాయలు చొప్పున నెలకు 200 రూపాయలు చొప్పున డబ్బులు మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12 నెలలకు కలిపి 2,400 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము నెలకి 740 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12 నెలలకి కలిపి 8,880 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా మనం డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక 6 నెలలు ఇలానే మనం ఖర్చులు చేసుకోవాలి. అంటే ఒక 6 నెలలు ఇలా ఇప్పుడు నేను ఇక్కడ రాసి చూపించాను కదా మీకు, ఇలానే మనం ఖర్చులు చేసుకోవాలి. ఇంకొక 6 నెలలు కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకోవాలి. అవి వేటిలో ఖర్చులు తగ్గించుకోవాలి అనేది చెప్తాను. పూర్తిగా తగ్గించుకోవాలి వేటిలో అనేది. అంటే ఇప్పుడు బియ్యము ఈ నెల తెచ్చుకున్నారనుకోండి, బియ్యము నెక్స్ట్ మంత్కి కూడా బియ్యం వచ్చేలా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ 1,500 రూపాయలు అనేటివి మనము సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. అదైతే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి, బియ్యంలో అండ్ ఇంకా కూరగాయల్లో ఇంకా వేటిలో తగ్గించుకోవచ్చు అనేది. ఇప్పుడు ఒక నెలకి మనం 740 రూపాయలు 740 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాం అనుకోండి, 6 నెలలకు కలిపి మనము 4,440 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అండ్ అలా కాకుండా మనం ఒక నెలకి 200 రూపాయలు కనుక మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి, 6 నెలలకు కలిపి 1,200 రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి, ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక నెలకు మనము 9,800 రూపాయలు ఖర్చులు చేస్తున్నాం కదండి. అంటే ఫస్ట్లో చూపించాను కదా, ఇంటద్దె, పాల బిల్లు, బియ్యము, సరుకులు, కూరగాయలు వీటన్నిటికీ మనం ఇలాగనే ఖర్చులు చేసేయంగా 200 రూపాయలు మిగుల్చుకుంటారు కదండి. అలా కాకుండా మనం ఈ 9,800లోనే మనము బియ్యం ఖర్చు అనేది తీసేసుకోవాలి. అంటే బియ్యం ఈ నెల తెచ్చుకున్నాం అనుకోండి, వచ్చే నెల తెచ్చుకోకుండా ఉండేలాగా, అంటే ఒకసారి బియ్యం తెచ్చుకుంటే 2 నెలలు వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే 25 కేజీలు 26 కేజీలు అలా ఉంటాయి కదండి బియ్యం బస్తాలు, అవి 2 నెలలు వచ్చేలా చూసుకోవాలి. అక్కడ ఒక 1,500 రూపాయలు అనేవి మనం తగ్గించుకోవచ్చు. అండ్ తర్వాత సరుకులు కూడాను మనము ఈ నెల తెచ్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా ఆ సరుకులు వచ్చేలా చూసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక 500 రూపాయలు తగ్గించుకోవచ్చు. అండ్ ఇది గ్యాస్ అండి, గ్యాస్ కూడా మనం ఈ నెల గ్యాస్ తెచ్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా గ్యాస్ వచ్చే విధంగా చూసుకున్నాం అనుకోండి, అక్కడ ఒక 800 రూపాయలు
తగ్గించుకోవచ్చు. మొత్తం కలిపి 7,000 రూపాయలు అనేటివి ఖర్చులు చేస్తాము. 3,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటాం ఇలా కనుక చేస్తే. అంటే బియ్యంలో, గ్యాస్లో అండ్ సరుకుల్లో ఈ మూడిట్లో మనం ఏం ఖర్చు చేయకుండా ఒక 6 నెలలు ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక నెలకి 3,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. అదే 6 నెలలకైతే 18,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 6 నెలలేమో ఇలా, ఒక 6 నెలలేమో అలా. అంటే నెల మార్చి నెల అని చెప్పాను కదా, ఈ నెల తెచ్చుకున్నారనుకోండి సరుకులన్నీ కూడాను, నెక్స్ట్ మంత్ కూడా అవే యూజ్ చేసుకొని ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ సరుకులు తెచ్చుకోవాలి. అలా చేసుకుంటే ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 6 నెలలు మనము ఇదే పద్ధతిలో ఖర్చులు చేసామనుకోండి, అంటే 9,800 రూపాయలు ఖర్చులు చేసి ఒక 200 రూపాయలే మిగుల్చుకున్నాం అనుకోండి, ఒక 6 నెలలకి 1,200 రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటాము. ప్లస్ ఇంకొక 6 నెలలు మనము ఇలానే ఖర్చులు చేసి ఒక 7,000 రూపాయలు ఖర్చులు చేసి 3,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 18,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి 12 నెలలకి 19,200 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చేసుకోవటం బెస్ట్ అండి. డబ్బులు అనేటివి ఇప్పుడు మనం వేరే వాళ్ళు ఎవరినైనా డబ్బులు అడిగినా కానీ మనకి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ వడ్డీలకి అలా ఇస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మనం ఇలా ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి ఇంత మనీ సేవ్ చేసుకున్నాం, అదే 2 ఇయర్స్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ మనీ సేవ్ చేసుకుంటాం కదండి. ఇలా కాకుండా మనము ఇదే విధంగా అంటే కొంతమందికి బియ్యము, గ్యాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా, ఆ గ్యాస్తోనే సరిపెట్టుకున్నారనుకోండి. అండ్ బియ్యం ఖర్చు కూడా ఏం చేయకుండా ఉన్నారనుకోండి, అంటే బియ్యము కొంతమంది పొలాల్లో పండించుకుంటూ ఉంటారు కదండి, ఆ బియ్యమే యూజ్ చేసుకున్నారనుకోండి, అక్కడ 1,500 రూపాయలు తగ్గించేసేసుకుంటాము. అండ్ సరుకులకు కూడా తక్కువ ఖర్చు చేసుకున్నారనుకోండి, అండ్ గ్యాస్ బండ్లు ఫ్రీగానే ఇస్తున్నారు. ఇలా ఖర్చు చేసినా కానీ మనము సంవత్సరానికి ఒక 36,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే వీటిలో ఖర్చులు తగ్గించేసేసుకున్నాం అనుకోండి, నెలకు 3,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12 నెలలకు కలిపి మనం 36,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కాకుండా నేను ఇందాక 740 రూపాయలు అని చెప్పాను కదండి, అంటే నెలకి 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు 9,600 రూపాయలు ఖర్చులు చేసి 740 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 6 నెలల పాటు ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి, 4,440 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అండ్ ఇంకొక 6 నెలలు కూడాను నేను ఇందాక చెప్పాను కదంటే బియ్యం ఖర్చు అండ్ సరుకుల ఖర్చు ఇంకా గ్యాస్ ఖర్చు ఈ వీటిలో తగ్గించుకొని 18,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇంకొక 6 నెలలు అని చెప్పాను కదండి. ఈ మొత్తం కలిపితే 22,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలా కాకుండా మనము ఇంకొక పద్ధతిలో ఖర్చులు చేస్తే సంవత్సరానికి 60,000 రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగంటే నేను ఇందాక బియ్యం ఖర్చు అండ్ గ్యాస్ ఖర్చు వీటిలో తగ్గించుకోవచ్చు డబ్బులు అని చెప్పాను కదండి. అంటే బియ్యం కొంతమందికి పొలాలు అయ్యి ఉంటూ ఉంటాయి కదా, పండించుకున్న బియ్యం తిన్నారనుకోండి, అక్కడ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటద్దె కూడా మనము సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చక్కగా ఇంటద్దె దగ్గర కూడా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక 5,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెలకి 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక 5,000 ఏమో ఇంట్లో ఖర్చులు చేసుకొని ఒక 5,000 ఏమో సేవ్ చేసుకున్నారనుకోండి, అవి కూడా బియ్యం దగ్గర సేవ్ చేసుకున్నాయి అండ్ ఇంటద్దె దగ్గర అండ్ గ్యాస్ దగ్గర ఈ సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 5,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు సంవత్సరానికి 12 నెలలకు కలిపి మనం ఒక 60,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళం ఇలా మనీని ప్లాన్ చేసుకొని పొదుపుగా ఖర్చు చేసుకోవటం బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.